అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఎట్టి పరిస్థితిలోనూ శ్రీనాథుని బయటికి తీసుకొస్తాను. నా మాట మీద నమ్మకం ఉంచమ్మా. తీరా అతను బయటకు వచ్చే సమయానికి నువ్వు ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలాగమ్మా? పద భోంచేద్దాం. సమీరా, పరిస్థితుల్ని చూసి భయపడుతున్నంతకాలం అవి మనల్ని భయపెడుతూనే ఉంటాయి. దేవుడి మీద భారం వేసి అంతా మంచి జరుగుతుందనుకుందాం. ఊరుకోమా, ఊరుకో. నాకు తెలిసి మీరు ఏ తప్పు చేయలేదండి. నాకు ఆ నమ్మకం ఉంది. అంతా మంచి జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఎవరలా అనుకున్నా మొదటి నుంచి నువ్వు నా మీద నమ్మకం ఉంచావు సమీరా. అది చాలు నాకు. పదండి బాబు, పదండి. యువర్ ఆనర్, ఈ హత్య పాత కక్షలతోనో పగా ప్రతీకారాలతోనో జరిగింది కాదు. కేవలం డబ్బు కోసం జరిగింది. ముద్దాయికి పేకాట ఆడే వ్యసనం ఉంది. అలవాటుగా క్లబ్కెళ్ళి పేకాట ఆడేవాడు. ఆ రోజు హతుడు హరికృష్ణతో పేకాటాడి చాలా పెద్ద మొత్తం పోగొట్టుకున్నాడు. తన కళ్ళ ముందే అంత డబ్బు హరికృష్ణ జేబులోకి వెళ్లడం తట్టుకోలేకపోయాడు. దానితో ఒక రకమైన ఉన్మాదం ఆవరించింది. ఎలాగైనా తన డబ్బు తిరిగి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. అందుకే పార్టీ పేరుతో హరికృష్ణను బాగా తాగించాడు. మాటల్లో పెట్టి బిల్డింగ్ మీదకి హరికృష్ణని తీసుకెళ్లాడు. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న హరికృష్ణని బిల్డింగ్ మించి కిందకి తోసి చంపేశాడు. ఇందుకు సంబంధించినటువంటి సాక్షులను విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. ముందుగా క్లబ్ మేనేజర్ రామ్మూర్తి గారిని ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాను. రామ్మూర్తి, రామ్మూర్తి, రామ్మూర్తి. ఈయన మీకు తెలుసా?
తెలుసండి. ఎలా తెలుసు? ఆయన మా రెగ్యులర్ కస్టమర్ అండి. హత్య జరిగిన రోజు ఈయన మీ క్లబ్కి వచ్చారా? వచ్చారండి. వచ్చి ఏం చేశారు? రోజులాగే ముందు పేకాట ఆడారండి. ఎవరితో ఆడారు? హరికృష్ణ గారితో ఆడారండి. మీరు చూసారా? చూశానండి. ఆ రోజు హైస్టేక్ ఆడారు. నేను పక్కనే ఉన్నాను. ఆటలో ఎవరు గెలిచారు? హరికృష్ణ గారు గెలిచారండి. పేకాట అవగానే ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? బార్లోకి వెళ్ళారండి. యువర్ ఆనర్, పేకాట్లో తను పోగొట్టుకున్న డబ్బుని ఎలాగైనా తిరిగి కొట్టేయాలనే ఉద్దేశంతో ఈ హత్య చేసినట్టుగా స్పష్టం అవుతోంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈయన రెగ్యులర్గా మీ క్లబ్కి వచ్చేవాడా? ఎవరొచ్చినా రాకపోయినా ఈయన మాత్రం మిస్ అయ్యేవారు కాదు సార్. చనిపోయిన హరికృష్ణ, ఈ శ్రీనాథ్ ఎప్పుడైనా గొడవ పడ్డారా? నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు సార్. ఈ హత్య ఇతనే చేశాడన్న నమ్మకం ఏంటి? చేశారని నేను చెప్పడం లేదు సార్, కానీ చేయడానికి అవకాశం ఉందని మాత్రమే చెప్తున్నాను. ఆ రోజు వాళ్ళిద్దరూ పేకాడి మందు తాగడం వరకు నాకు తెలుసు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. బార్ అటెండర్ రంగారావును ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. మీ పేరు? రంగారావు అండి. ఈయన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా ఏమిటి సార్, రోజు చూస్తాను. మాకైనా సెలవు ఉంటుందేమో కానీ సార్కి అసలు సెలవే లేదు, రోజు వస్తారు. వస్తారు సరే, వచ్చి ఏం చేసేవారు? కూల్గా మందేస్తారు సార్. మందంటే ఏ మందు? అబ్బో, సార్ టేస్టే వేరు. 7 వారాల నగల్లాగా రోజుకో వెరైటీ. ఒకరోజు బ్రాందీ, ఒకరోజు విస్కీ, ఒకరోజు రమ్ము, ఒకరోజు జిన్ను, ఒకరోజు వైను, మరో రోజు బీరు, ఇంకో రోజు కాక్టైలు. అది సార్ స్టైల్. రోజు తాగేవారు సరే, హత్య జరిగిన రోజు తాగారా? అబ్బో, ఫుల్ పికప్లో తెగ తాగారు సార్. తాగుతూ ఏమన్నా గొడవ పడ్డారా? ముందు చాలా హుషారుగా సరదాగా మాట్లాడుకున్నారు సార్. మందు ఎక్కువయ్యాక మాటలు పెరిగాయి సార్. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే లెవెల్కి వచ్చారు సార్. ఈయనైతే మరీ రెచ్చిపోయారు. స్పాట్లోనే లేపేస్తారేమో అనిపించేలా చాలా సీరియస్ అయిపోయారు సార్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇన్వెస్టిగేషన్ రిపోర్టు ప్రకారం శ్రీనాథ్ అనే ఈ వ్యక్తి హరికృష్ణని హత్య చేశాడని స్పష్టంగా తెలుస్తోంది. దొరికిన సాక్ష్యాలను బట్టి పేకాట్లో తను పోగొట్టుకున్న డబ్బు కోసమే ఒక ప్లాన్ ప్రకారం హతుడితో బాగా తాగించి ఆ తర్వాత టెర్రస్ మీదకి తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకి తోసి చంపినట్టుగా స్పష్టమవుతోంది. ఉద్దేశపూర్వకంగా ఒక మంచి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఈ ముద్దాయికి కఠిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. సాక్షులంతా వ్యక్తుల్నే చూశారు తప్ప ప్రత్యక్షంగా హత్య జరగడం చూడలేదు. ముద్దాయి హతుడు టెర్రస్ మీదకి వెళ్లారని అందరూ చెప్పారు. అంతవరకే. బిల్డింగ్ మీద ఏం జరిగిందనేది కేవలం ఊహ మాత్రమే. ఎవ్వరూ చూడలేదు. అందుకు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. ఉన్నారు యువర్ ఆనర్. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాను. సిఐ గారు, ఈ కేసు దర్యాప్తు చేస్తున్నది మీరు. ఈ హత్యకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? గౌరీ అనే పారిశ్రామికవేత్త ఈ హత్య జరగడం కళ్ళారా చూశారు. ప్రత్యక్ష సాక్షి అయినప్పుడు ఆమెను సాక్షిగా ఎందుకు ప్రవేశపెట్టలేదు? యువర్ ఆనర్, ఆవిడ భయపడుతున్నారో లేదంటే చెప్పొద్దని ఎవరైనా బెదిరించారో తెలియదు కానీ
ఆవిడ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావడం లేదు. కాబట్టి సాక్ష్యం చెప్పడానికి ఆవిడ కోర్టుకు వచ్చేలా తగిన ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోర్టు వారికి మనవి చేస్తున్నాను. కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన గౌరికి కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు పంపమని ఆదేశిస్తూ తదుపరి విచారణ వారం రోజుల పాటు వాయిదా వేయడమైనది. ఆ సీఐ ఎవరో కానీ సాక్ష్యం చెప్పమని అమ్మని చాలా టార్చర్ చేస్తున్నాడు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి అమ్మది. ఇప్పుడు కోర్టు సమన్స్ కూడా వచ్చాయి. అమ్మ దురదృష్టం ఏంటంటే అసలు తనకి సంబంధం లేని విషయాలు కూడా అమ్మకి తలనొప్పి తెచ్చిపెడుతుంటాయి, బాధ పెడుతుంటాయి. ఈ విషయం ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. కోర్టుకెళితే చూసింది చూసినట్టు చెప్పాలిగా. న్యాయం మీద గౌరవం, నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు తప్పకుండా నిజమే చెప్తారు. అమ్మ మనసులో ఏముందో తెలీదు. డాక్టర్ క్రాంతి, సమీరా ఆంటీ ఇద్దరూ అమ్మకి బాగా కావలసిన వాళ్లే. న్యాయం గురించి ఆలోచిస్తే సమీరా ఆంటీ జీవితం అన్యాయం అయిపోతుంది. అలాగని నిజం చెప్పకపోతే ఓ నిర్దోషికి శిక్ష తగ్గుతుంది, కానీ క్రాంతి గారికి అన్యాయం చేసినట్టవుతుంది. శ్రీనాథ్ అంకుల్, సమీర్ ఆంటీలతో అమ్మకున్న అటాచ్మెంట్, వాళ్ళ మధ్య ఉన్న సెంటిమెంట్స్ని అంత తేలిగ్గా తీసేయలేం. అందుకని సాక్ష్యం చెప్పొద్దు అన్నట్టుగానే అమ్మతో మాట్లాడాను. కానీ విలువలకి గౌరవం ఇచ్చే అమ్మకి అది ఎంత కష్టమో నాకు తెలుసు. నిజమే సుహిత గారు, ఈ ప్రాబ్లమ్స్తో వాళ్ళకన్నా అమ్మే ఎక్కువగా నలిగిపోతుంది. ఈ టెన్షన్ అమ్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందేమోనని భయంగా ఉంది. నిజమేనమ్మా, చిన్నదానమైనా బాగా అర్థం చేసుకున్నావు. లోకంలో ఎవరి కట్టాలాళ్ళవి. పక్కోళ్ళ గురించి ఆలోచించే ఓపిక తీరిక కూడా ఎవరికీ ఉండదు. కానీ కొందరు మాత్రం ఎవరికి కట్టం వచ్చినా తమకే వచ్చిందనుకుంటారు. కట్టంలో ఉన్నోళ్ళకు సాయం చేసి ఆదుకుంటారు. గౌరమ్మ కూడా అట్లాంటి మనిషి. అన్యాయంగా భర్తను పోగొట్టుకున్న బాధలో డాక్టర్ అమ్మగారున్నారు. భర్తకు శిక్ష పడితే తన బతుకేమవుతుందోనన్న బాధలో సమీరమ్మగారున్నారు. కానీ గౌరమ్మ మాత్రం వీళ్ళిద్దరి గురించి బాధపడుతున్నారు. నేను బాగుంటే చాలు, ఎవరెలా పోతే నాకేంటి అనుకున్నా నాయానికి నీళ్లు వదిలేసినా ఇంత బాధపడక్కర్లేదమ్మా. కానీ మనసున్న గౌరమ్మ లాంటి మంచి మనుషులు ఆ పని చేయలేరు. అందుకే వాళ్ళ చేసే పనుల వల్ల దేవుళ్ళుగాను దేవతలుగాను మిగిలిపోతారు. ఇంకా చాలమ్మా. 2 ముద్దలే ఉన్నాయి కదమ్మా, తినేసి ఎంచక్క హోంవర్క్ చేసుకో. ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద కదమ్మా. అవును. మీరా ఆంటీ, లోపలికి రండి. నీ కూతురా? అవునా ఆంటీ. నానమ్మకి నమస్తే చెప్పమ్మా. నమస్తే. నీ పేరేంటమ్మా? దివ్య. నీలాగే నీ పేరు కూడా చాలా బాగుంది. దివ్య, నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకోమ్మా. అలాగే అమ్మా. కూర్చోండి ఆంటీ. చెప్పండి ఆంటీ, ఎలా ఉన్నారు? క్రాంతి,
ఇలాంటి పరిస్థితి నీకు వస్తుందనుకోలేదమ్మా. నిన్నిలా చూస్తానని ఊహించలేదు కూడా. ఈ బాధ నువ్వెలా తట్టుకోగలుగుతున్నావో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. ఏం చేస్తాం ఆంటీ, అనుకున్నవి అనుకున్నట్టు జరగవు. జీవితం అంటే అదే కదా ఆంటీ. అందుతుందనుకున్న అదృష్టం అందకుండా చేజారిపోయింది. ఏం చేయగలం, ఎవరిననగలం? పాప కోసమైనా ఈ బాధలన్నీ భరించాల్సింది, జీవితాంతం ఒంటరితనం అనుభవించాల్సింది. ఈ విషయంలో నీకు చాలా అన్యాయం జరిగింది క్రాంతి. ఇదంతా ఎవరు చేశారు ఏమిటి అన్నది ఆ భగవంతుడికే తెలియాలి. కానీ ఆ నేరం మాత్రం నా అల్లుడు శ్రీనాథ్ మీద పడింది. శ్రీనాథ్కి శిక్ష పడితే సమీర జీవితం కూడా నాశనం అయిపోయినట్టే. అది ఇప్పటికే కుమిలి కుమిలి ఏడుస్తోంది. తల్లిగా దాని బాధ చూడలేకపోతున్నాను. ధైర్యం చెప్పి ఓదార్చలేకపోతున్నాను. ఆ బాధ నేను అర్థం చేసుకోగలను ఆంటీ. ఆ విషయం నాకు తెలుసు క్రాంతి. ఆ నమ్మకంతోనే ఆ ఆశతోనే నీ దగ్గరకొచ్చాను. స్వార్థం మనిషిని ఏ స్థాయికి దిగజారుస్తుందో నాకిప్పుడు అర్థమవుతోంది క్రాంతి. అందుకే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో తెలిసి కూడా నా కూతురి జీవితం నాశనం కాకుండా చూడమని నిన్ను అర్థించడానికొచ్చాను. అయ్యయ్యో పెద్దవారు, మీరంత మాట అనకండి ఆంటీ. అయినా ఇందులో నేను చేయగలిగిందేముంది? జరిగిందేమిటో నాకు తెలియదు. అందుకే శ్రీనాథ్ మీద అనుమానం ఉందని కూడా నేను పోలీసులకు చెప్పలేదు. అతనికి శిక్ష పడేలా చేయమని కూడా అడగలేదు. నువ్వు అడగలేదని పోలీసులు ఊరుకోరు కదా క్రాంతి. ఎలాగైనా శ్రీనాథ్ నేరస్తుడని నిరూపించడానికే ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళ నేనెలా ఆపగలను? వాళ్ళకెలా నచ్చ చెప్పగలను ఆంటీ? నువ్వు ఆపాల్సింది, నచ్చ చెప్పాల్సింది పోలీసుల్ని కాదు క్రాంతి, మరి గౌరీని.